హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అల్నాషా ఫుడ్స్. ఈరోజు నేను దమ్ బిర్యానీ ప్రాసెస్ని ఫంక్షన్ స్టైల్లో చూపించబోతున్నానండి. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అయితే కనుక చక్కగా హోటల్ స్టైల్ అలాగే ఫంక్షన్ స్టైల్ దమ్ బిర్యానీ అయితే మీరు చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం అయితే ముక్కలు చూసారు కదండి, పెద్ద సైజు మనము కట్ చేయించుకోవాలి. సో తర్వాత మనం ఎసరు పెట్టుకోవాలండి. సో దీనికోసం అయితే మనము వాటర్ని తీసుకొని దాంట్లో పుదీనా, లవంగా, చెక్క అంటే హోల్ స్పైసెస్ని యాడ్ చేసుకోండి. దాంట్లో ఉప్పు వేసేసి స్టవ్ మీద పెట్టుకోండి. సో రైస్ అయితే నానబెట్టుకోవాలండి, అది కూడా బాస్మతి రైస్ తీసుకోండి చక్కగా. తర్వాత ఇంకొక అంటే ఇది 25 మెంబర్స్కి ప్రిపేర్ చేసామండి. సో 25 మెంబర్స్కి సరిపోను మనము వెడల్పాటి గిన్నెనైతే తీసుకున్నాము. తర్వాత దీంట్లో హోల్ స్పైసెస్ వేసుకున్న తర్వాత పుదీనా వేసుకొని అలాగే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత జీడిపప్పు అండి, జీడిపప్పు స్కిప్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా వేస్తే బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత అయితే కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకున్నాము. అలాగే టేస్ట్ కోసం దీంట్లో నెయ్యి కూడా వేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉండిద్దండి. ఎస్పెషల్లీ ఏంటంటే ఇది మేము ప్రిపేర్ చేసామండం కంటే కూడా మా బాబాయ్ గారు ప్రిపేర్ చేశారు. సో తను ఫంక్షన్స్లో చేస్తుంటారు. అంతేకాదండి, మంచి ఫేమస్ కూడా తను చేశారంటే దమ్ బిర్యానీకి తిరుగుండదు ఇంకా. అంత టేస్టీగా ఉండే బిర్యానీ ప్రాసెస్ని మేము ఇంట్లో మీకోసం ప్రిపేర్ చేయించామండి. సో చూడండి, ప్రాసెస్ అయితే చివరి దాకా ఫాలో అయిపోయి చక్కగా మీరు ఇంట్లోనే బిర్యానీని ఫంక్షన్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు మగ్గిన తర్వాత వేసుకున్నారు. అవి కూడా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లో పెరుగు వేసుకున్నారండి. చూసారా ఆయిల్ ఎంత పైకి వస్తుందో. చక్కగా ఇలా ఆయిల్ పైకి వస్తే మసాలా అంతా బాగా ఫ్రై అయినట్టు. సో మనము దీంట్లో చికెన్ వేయబోతున్నాం కాబట్టి దానికి సరిపడా మనము కారం వేసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం రైస్లో అయితే ఉప్పు వేసుకున్నాము. సో ఇప్పుడు చికెన్కి సరిపడా ఉప్పుని అలాగే తర్వాత కొత్తిమీరని వేసుకున్నారండి. చక్కగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేయండి. చాలా స్మెల్ అయితే అదిరిపోతూ ఉండిద్ది. ఈ టైంలో మనము చక్కగా క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ని వేసేసి మొత్తం మసాలా అంతా పట్టేలాగా వాటర్ యాడ్ చేయకుండా చక్కగా తిప్పుకుంటూ ఉండాలండి. సో మసాలా పట్టిన తర్వాత వాటర్ యాడ్ చేస్తారు. సో చూసారు కదండి, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తర్వాత అయితే దీంట్లో వాటర్ యాడ్ చేశారండి. సో ఈ ప్రాసెస్ అయితే మాత్రం ఒక 25 మెంబర్స్కి మేమైతే ప్రిపేర్ చేయించాము తన చేత. ఇప్పుడైతే దీంట్లో రైస్ వేసేసి ఒక 70% ఉడికిన తర్వాత మనము సెపరేట్ చేసుకోవాలండి. మనము బిర్యానీలోనే కొద్దిగా కలర్ వేసేసుకున్నాము. సో రైస్కి మొత్తానికి కూడా అంటే లైట్గా కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యూస్ చేశారు. సో చూడండి, చక్కగా కలర్గా మనకి రైస్ అనేది కనిపిస్తుంది. లైట్ ఆరెంజ్ కలర్లో అనమాట. రైస్ చక్కగా 70% కుక్ అయ్యి ఎంత బాగుందో చూడండి. తర్వాత అయితే ఈ రైస్ని మనం డైరెక్ట్గా బిర్యానీ చేస్తున్నారు కదా, సో దానికోసం అని చెప్పి మనం డైరెక్ట్గా చికెన్లోకి వేసేయడమేనండి. సో చూడండి, మొత్తము కలిపేసిన తర్వాత మనము దీనికి దమ్ పెడతామండి. సో ఫస్ట్ అయితే మనము చికెన్ మీద చక్కగా ఈ రైస్ని అయితే విరగకుండా చక్కగా వేస్తున్నారు. జల్లెడ బుట్టతో తీస్తున్నారండి రైస్ అయితే, వాటర్ అంతా డ్రైన్ అవ్వడానికి. సో చూసారు కదా ఎంత అంటే దీని మీద కింద చికెన్ మీద చక్కగా మనము 70% కుక్ అయిన రైస్ని అయితే దీని మీద వేసేసారు. సో చూసారు కదండి, దీని మీద నెయ్యి వేసుకొని అలాగే పుదీనాని కొత్తిమీరని చల్లుకుంటే చాలా బాగుండిద్దండి. అయితే ఫైనల్గా దీని మీద అనమాట వాటర్ వేసుకోవాలి కొద్దిగా. చికెన్కి సరిపడా అయితే కింద ఉంది, మనం 70% కదా కుక్ చేసింది. సో మిగతాది కుక్ అవ్వడానికి కొద్దిగా వాటర్ వేసుకోండి. తర్వాత ఫైనల్గా దీని మీద నెయ్యండి. అబ్బా, గుమగుమలాడుతూ ఉండే దమ్ బిర్యానీ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. సర్వ్ చేస్తున్నారు చూడండి, ఎంత అసలు చక్కగా పొడిలాడుతూ ఎంత బాగుందో కదా. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఎంతో కష్టం అనుకుంటాం కానీ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా ఉంటుంది. అదెంత పని అమ్మ అని చెప్పి మా బాబాయ్ గారు చేశారు. మీకోసం అయితే నేను ప్రిపేర్ చేయించాను ఈ ప్రాసెస్ కోసము. సో చూసారు కదా, చక్కగా ఉండే రైస్ అసలు ఎక్కడ విరిగిపోకుండా ఉండే దమ్ బిర్యానీ అయితే మనకి ఫంక్షన్ స్టైల్లో ఇలాగే చేస్తారంట. సో ఫంక్షన్ స్టైల్లో అయితే నేను చేయించానండి. సో మీరైతే తప్పకుండా ఈ వీడియోని అయితే ఒక లైక్ ఇచ్చి మీ కమెంట్స్ని మాకు
ఇన్బాక్స్లో ఇవ్వండి ఫ్రెండ్స్. అంతే కదండి, ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఎప్పటికప్పుడు పొందండి. సో మర్చిపోకుండా మీరైతే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.